ఎస్‌బీఐపీఓ మోడల్ టెస్ట్ నంబర్ 38 మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ ఇయి. ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. పైవోటల్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని. వెరీ ఇంపార్టెంట్. బ్లోస్టర్ మీన్స్ స్ట్రెంథెన్ చేయడం అన్నమాట. స్ట్రెంథెన్ చేయడం అంటే బలపరచడం అనే మీనింగ్ వస్తది. ఎవాల్వింగ్ అంటే గ్రోయింగ్, డెవలపింగ్ ఒక సేమ్ మీనింగ్ వస్తది. సస్టైన్‌మెంట్ అంటే లాంగ్ లాస్టింగ్. టోయింగ్ అన్నాడు. టోయింగ్ అరౌండ్ అంటే ప్లేయింగ్ క్యాజువల్ అన్నమాట. నాట్ సీరియస్‌గా. సీరియస్‌గా ఆహ్, ఆడకపోవటం అన్నమాట. క్యాజువల్‌గా ఆడటం. క్యాజువల్ మూవింగ్ అవ్వటం. అంటే ఏదైనా విషయంలో క్యాజువల్‌గానే ఏదైనా పని చేసినా కూడా క్యాజువల్‌గానే ఉండటం. దాన్ని టోయింగ్ అరౌండ్ అని పిలుస్తామన్నమాట. తర్వాత స్టీలింగ్ అన్నమాట. స్టీల్త్ అంటే సెసెర్సీ అని మీనింగ్‌లో వస్తది. పెర్సుయేషన్ అంటే కన్విన్సింగ్. ఒకడిని పెర్సుయేషన్ చేయడం అంటే ఒకడిని కన్విన్స్ చేయడం అని మీనింగ్‌లో వస్తుందన్నమాట. తర్వాత మేక్‌ఔట్ అంటే అండర్‌స్టాండ్ ఆర్ ఐడెంటిఫై. తర్వాత మెర్జర్ అంటే జాయినింగ్ ఆఫ్ ది కంపెనీస్ అన్నమాట. మెర్జ్ చేయడం అంటే కంపెనీస్ మెర్జ్ కలిసిపోవటాన్ని మెర్జర్ అని పిలుస్తాం. మేక్‌ఔట్ అంటే అండర్‌స్టాండ్, ఐడెంటిఫై అని మీనింగ్‌లో వస్తదన్నమాట. ఒకటి రాస్తాను చూడండి. ఓన్ ఇంపార్టెంటే రాస్తాను. పైవోటల్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని. తర్వాత బోల్స్టర్ అంటాడు. బోల్స్టర్ అంటే స్ట్రెంథెన్ చేయటం. తర్వాత ఎవాల్వింగ్ అంటే డెవలపింగ్. తర్వాత వచ్చేసరికి టోయింగ్. టోయింగ్ అరౌండ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోయింగ్ అరౌండ్ అంటే క్యాజువల్లీ ప్లేయింగ్ అనమాట. నాట్ సీరియస్‌గా కాకుండా టోయింగ్ అంటే టాయ్స్ అనమాట. టాయ్స్‌తో ఆడుకున్నట్టు, బొమ్మలతో ఆడుకున్నట్టు ఆడుకోవడం. అంటే క్యాజువల్ మూవింగ్ అనమాట. క్యాజువల్ ప్లేయింగ్ అని. తర్వాత స్టీల్త్ పెర్సుయేషన్ అంటాడు. పెర్సుయేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెర్సుయేషన్ అంటే కన్విన్స్ చేయటం. తర్వాత మేక్‌ఔట్ అంటే అండర్‌స్టాండింగ్, అర్థం చేసుకోవటం, ఐడెంటిఫై చేయటం దేన్నైనా కూడా. దాన్ని మేక్‌ఔట్ అని పిలుస్తామనమాట. మేక్‌ఔట్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవన్నీ. గుర్తుపెట్టుకోండి. అన్‌సర్టెనిటీ అంటే అస్పష్టమైనటువంటి. అడ్వాన్స్‌మెంట్. అడ్వాన్స్ అంటే ప్రోగ్రెస్. సిల్వర్ లైనింగ్ అంటే హిడెన్ బెనిఫిట్స్ అనమాట. దాచివేసినటువంటి బెనిఫిట్స్‌ని సిల్వర్ లైనింగ్ అంటామనమాట. అంటే సిల్వర్‌తో లైన్ చేసాం. అంటే సిల్వర్‌తో కోట్ చేసాం. సిల్వర్‌తో కోట్ చేసినప్పుడు లోపల ఉన్నదాన్ని దాచివేసినప్పుడే కదా సిల్వర్‌తో కోట్ చేస్తాం. దాన్ని సిల్వర్ లైనింగ్ అని పిలుస్తామనమాట. తర్వాత అడ్వాన్స్‌మెంట్. అడ్వాన్స్‌మెంట్ అంటే ప్రోగ్రెస్. అడ్వాన్స్‌మెంట్ అంటే ప్రోగ్రెసింగ్, డెవలపింగ్. తర్వాత ఏమన్నాడు లైనింగ్. సిల్వర్ లైనింగ్ అంటే హిడెన్ బెనిఫిట్స్ అన్నమాట. ఏవైతే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాచివేయడం అన్నమాట. తర్వాత కాంప్లెక్సిటీ అంటే ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ ది రాంగ్ డూయింగ్. కాంప్లెక్సిటీ అంటే రాంగ్ డూయింగ్ అన్నమాట. కాంప్లిసిటీ మీన్స్ రాంగ్ డూయింగ్. దాన్ని కాంప్లిసిటీ అంటాం. కాంప్లిసిటీ మీన్స్ రాంగ్ డూయింగ్ అని. కాజుయాస్ట్రీ స్ట్రీ కాజుయాస్ట్రీ మీన్స్ డిసెప్టివ్ రీజనింగ్ అన్నమాట. ఓకే. వ్రిక్ అంటే రూయిన్ అంటే స్పాయిల్ చేయటం. వ్రిక్ మీన్స్ రూయిన్ చేయటం అంటాం. వ్రిక్ అంటే మీన్స్ రూయిన్ చేయటం అంటే స్పాయిల్ చేయటం. తర్వాత సాక్రెడ్ అంటే హోలీ. హోలీ అంటే మొత్తం గాని. సాక్రెడ్ టోటల్‌గా అని. కస్టడీలో తీసుకున్నారు అంటే కేర్ తీసుకున్నారు. కన్షియేటెడ్ అంటే అఫీషియల్లీ ఫార్మ్డ్ అఫీషియల్‌గా ఫార్మ్ ఔట్ అని కన్షియేటెడ్ అంటాం. కాన్స్టిట్యూటెడ్ అఫీషియల్లీ ఫార్మ్డ్. అలవెన్సెస్ ఇవ్వడం, అడిషనల్ పేమెంట్స్ ఇవ్వడాన్ని అలవెన్సెస్ అంటాం. ఇనిషియేటింగ్ అంటే బిగినింగ్స్ అన్నమాట. తర్వాత హోలిస్టిక్ అంటే హోల్ పిక్చర్ అన్నమాట. హోలిస్టిక్. తర్వాత వచ్చేసరికి క్యాపబిలిటీ అంటే సామర్థ్యం. ఇన్‌కాంపిటెన్స్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ. పొటెన్స్ మీన్స్ ఎబిలిటీ. ఇన్‌కాంపిటెన్స్ మీన్స్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ అని మీనింగ్ వస్తదన్నమాట. ఇన్‌కాంపిటెన్స్ మీన్స్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ. తర్వాత ఇంపార్టెన్స్ అంటే ల్యాక్ ఆఫ్ పవర్ అని. ఇంపార్టెన్స్ అంటే పొటెన్షియల్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ పవర్ అని. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఓపెన్‌నెస్, క్లియర్‌లీ
నెక్స్ట్ ఆనెస్ట్‌లీ అని మీనింగ్ వస్తది ట్రాన్స్‌పరెన్సీ అంటే. అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత డిస్మినేషన్ అంటే డిసెమినేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ చేయడం అన్నమాట. పంచటం. డిసెమినేషన్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం. దేనైనా ఒక వస్తువుని డిసెమినేట్ చేయమంటారు. ఏదైనా ఒక వస్తువుని డిస్ట్రిబ్యూట్ చేయమంటారు అంటే డిసెమినేట్ చేయడం అని. డిస్క్లైమర్ అన్నమాట. వార్నింగ్ స్టేట్‌మెంట్. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పెట్టేటప్పుడు డిస్క్లైమర్ అంటాడన్నమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్లైమర్ అంటే, అంటే వాడు నీకు ఒక కాషన్ ఇస్తున్నాడన్నమాట. ఒక రాంగ్ స్టేట్‌మెంట్, వార్నింగ్ స్టేట్‌మెంట్ ఇస్తున్నాడన్నమాట. క్లియర్‌గా ఫిల్ చేయండి అని. దాన్ని డిస్క్లైమర్ అంటాం. వార్నింగ్ స్టేట్‌మెంట్. తర్వాత సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్. యుటిలైజ్డ్ అంటే యూజ్ చేసుకోవడం. తర్వాత క్యాంపెయినింగ్. ఎలక్షన్ ప్రమోషన్ చేయడానికి క్యాంపెయినింగ్. ఏదైనా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారంటే ఎలక్షన్ ప్రమోషన్ చేసుకోవడానికి పెట్టేటువంటి క్యాంపెయిన్స్ అన్నమాట. దాన్ని క్యాంపెయినింగ్ అంటామన్నమాట. క్యాంపెయినింగ్. సారీ. క్యాంపెయినింగ్ అంటాం. పెర్సెప్షన్ అన్నమాట. ఈ పెర్సెప్షన్‌లో, ఈ అండర్‌స్టాండింగ్‌లోని పెర్సెప్షన్ అంటే అండర్‌స్టాండింగ్. అథెంటిసిటీ అంటే జెన్యూనెస్ కలిగి ఉంటే అథెంటిసిటీ అంటామన్నమాట. అథెంటికేషను. అదే కాంప్రహెన్సివ్ అంటే కంప్లీట్, ఎక్స్‌ప్లెయినబుల్, బ్రీఫ్‌లీ అని. బైలాటరల్ ఇన్వాల్వింగ్ 2 కంట్రీస్ అన్నమాట. బైలాటరల్ కంట్రీస్ అంటే 2 కంట్రీస్ ఇన్వాల్వ్డ్ బైలాటరల్ అంటాం. స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అన్నమాట. ఇంపార్టెంట్ ఎలై. తర్వాత మిలియన్ థౌసండ్ ఆఫ్ ఇయర్స్‌ని మిలీనియా అంటాం అన్నమాట. మిలీనియా. 100 సంవత్సరాలన్నమాట. 100 సంవత్సరాలు మిలీనియా అంటాం. ఫోర్త్ కమింగ్ అంటే అప్‌కమింగ్ అని. ఇవి రాస్తున్నటువంటి వొకాబులరీ వర్డ్స్ ఒక్కొక్కటి కూడా మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాటిని. సో, మీరేం భయపడొద్దు. ఏ ఏ వర్డ్స్ మిస్ అయినా కూడా. సారీ. ఏవైనా వర్డ్స్ మిస్ అవుతాయని కూడా మీరు భయపడొద్దు. అన్ని వర్డ్స్ కవర్ చేస్తాను మాక్సిమం. తర్వాత అండర్‌టేకింగ్ అన్నమాట. అండర్‌టేకింగ్ అంటే క్యారీ ఔట్. తర్వాత వచ్చేసరికి అకేషన్. అకేషన్ అంటే ఏదో ఒక ఈవెంట్‌ని అకేషన్ అంటాం. అంటే అకేషన్ ఎప్పుడుంది? అంటే ఏదైనా ఈవెంట్ ఎప్పుడుంది? ఏదైనా పండగ ఎప్పుడుంది? అండర్‌టేక్ అన్నమాట క్యారీ ఔట్ అన్నమాట. అండర్‌టేక్ చేసుకోవడం వాటిని మన గ్రిప్‌లోకి తీసుకోవడం అన్నమాట. ఆ విధంగా. అకేషన్ అని కూడా రాస్తున్నాను చూడండి. అకేషన్ అంటే ఈవెంట్. తర్వాత వచ్చేసరికి గ్రేస్డ్ అంటే హానర్డ్ బై ప్రెజెన్స్ అన్నమాట. గ్రేస్ చేయడం అన్నమాట. రెస్పెక్ట్ ఇవ్వడం. ఉన్న ప్రెజెన్స్ బట్టి ఉన్నటువంటి వాడికి ఏమైనా గెలిచినా, సక్సెస్ అయినా వాడు రెస్పెక్ట్‌తో మన కొనియాడడం అంటారు చూసారా? అంటే వాడికి రెస్పెక్ట్ ఇవ్వటం. అటువంటి మీనింగ్‌లో గ్రేస్డ్ అంటాం. గ్రేస్ మీన్స్ రెస్పెక్ట్. లేకపోతే హానర్డ్. ఇడియం అంటే ఫిక్స్డ్ ఎక్స్‌ప్రెషన్స్. వాట్ ఆర్ ది ఇడియమ్స్? ఇడియం అంటే అది ఫిక్స్ ఉంటాయన్నమాట. మనం ఇచ్చేటటువంటి ఇడియమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఫిక్స్డ్ ఎక్స్‌ప్రెషన్స్ అని. తర్వాత లావిష్ అంటే ఎక్స్‌పెన్సివ్ అని. లావిష్ కొన్ని కొన్ని ఉంటాయి చూసారా? కొన్ని కొన్ని బయట లావిష్ బాయ్స్ హాస్టల్స్ అని. లావిష్ బాయ్స్ హాస్టల్స్ లేదా లావిష్ గర్ల్స్ హాస్టల్స్ అని. లావిష్ మీన్స్ ఏంటంటే ఎక్స్‌పెన్సివ్. చాలా ఎక్స్‌పెన్సివ్, చాలా రిచ్ అని ఆ విధంగా. ఫ్లో చార్ట్. తర్వాత స్టార్టప్ అన్నమాట. అంటే న్యూలీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్. ఏదైనా బిజినెస్‌ని కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడాన్ని స్టార్టప్స్ అన్నమాట. కొత్త స్టార్టప్ బిజినెస్ అంటాం చూసావా? ఆ విధంగా అన్నమాట. సెక్యూర్డ్ అంటే అబ్టైన్డ్. ప్రొక్యూర్. సెక్యూర్డ్ అని కూడా అబ్టైన్డ్ అనే. సెక్యూర్డ్ లేదా ప్రొక్యూర్ అయినా కూడా అబ్టైన్ అనే. తర్వాత ఎప్లోమ్ అన్నాడు. ఎప్లోమ్ అంటే కాన్ఫిడెన్స్, కామ్‌నెస్. చాలా కామ్‌గా ఉండడం, చాలా కాన్ఫిడెంట్‌గా ఉండడం ఎప్లోమ్ అంటాం. ఎప్లోమ్. తర్వాత కంపోజ్ చేయడం. కంపోజర్ అంటే కామ్‌నెస్ అని.
ఎప్లోమ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎప్లోమ్? జనరల్‌గా ఎప్లోమ్ అంటే కామ్‌నెస్, కాన్ఫిడెన్స్ అని ఎప్లోమ్ అంటాం. కంపోజర్ అన్నాడు. కంపోజర్ అంటే కామ్‌నెస్ అని. డిఫిడెన్స్ అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే కాన్ఫిడెన్స్ ఆత్మస్థైర్యం అంటారు చూసావా? దాన్ని అది లేకపోవటాన్ని డిఫిడెన్స్ అంటాం. డిఫిడెన్స్. తర్వాత పీటర్బేషన్ అంటే యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే వర్రీ అవ్వటం అన్నమాట. దేని గురించైనా. అంటే ఏంటి ఇలా జరిగిపోతుంది మన లైఫ్‌లో అచీవ్ చేయలేకపోతున్నాం కొన్ని కొన్ని గోల్స్‌ని. సో, యాంగ్జైటీ పెరిగిపోవడం అన్నమాట. దాన్ని పీటర్బేషన్ లేదా యాంగ్జైటీ అంటాం అన్నమాట. పీటర్బేషన్. తర్వాతొచ్చేసరికి సోలిసిట్యూడ్ అంటే కేర్ అండ్ కన్సర్న్. అంటే కేర్ కలిగి ఉంటాం. సాలిసిట్యూడ్ అంటే కేర్ అనమాట. ఒక ఒక దాని మీద కేర్ కలిగి ఉంటాం. ఒక దాని మీద కన్సర్న్ కలిగి ఉండడం. దాన్ని సాలిసిట్యూడ్ అంటాం అనమాట. ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడి నుంచి. ఒక మీనింగ్ కూడా రాస్తాను. పైవోటల్. పైవోటల్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని. సో, బోల్స్టర్. బోల్స్టర్ అంటే స్ట్రెంగ్తెన్. స్ట్రెంగ్తెన్ చేయటం. ఎవాల్వింగ్ అంటే మీన్స్ గ్రోయింగ్. డెవలపింగ్. షోయింగ్ అరౌండ్ అంటే ప్లేయింగ్ కామన్‌లీ, క్యాజువల్లీ లేదా నాట్ సీరియస్‌లీ అని. తర్వాత పెర్సుయేజన్ అంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెర్సుయేజన్? పెర్సుయేజన్ అంటే ఒకరిని కన్విన్స్ చేయడం అన్నమాట. పెర్సుయేజన్ చేయాలంటే ఒక పర్సన్ పెర్సుయేషన్ చేయండిరా అంటే ఒక పర్సన్ కన్వి కన్విన్సింగ్ చేయండి అని. తర్వాత మేకౌట్. మేకౌట్ అంటే అండర్‌స్టాండ్. అర్థం చేసుకోవటం. అడ్వాన్స్‌మెంట్. అడ్వాన్స్‌మెంట్ అంటే ప్రోగ్రెస్. అంటే డెవలప్‌మెంట్. సిల్వర్ లైనింగ్ అంటే హిడెన్ ద బెనిఫిట్స్ అన్నమాట. బెనిఫిట్స్‌ని దాచివేయటం అది మీనింగ్ వస్తదన్నమాట. హిడెన్ ద బెనిఫిట్స్. కాంప్లెక్సిటీ అంటే కాంప్లెక్సిటీ. ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ రాంగ్ డూయింగ్. కాంప్లెక్సిటీలో అంటే కాంప్లెక్సిటీలో ఇన్వాల్వ్ అయ్యాడంటే రాంగ్ డూయింగ్‌లో తప్పుడు తప్పుడు పనిలో ఇన్వాల్వ్ అయ్యాడని మీనింగ్ వస్తదన్నమాట. తర్వాత వ్రిక్. వ్రిక్ అంటే రూయిన్. రూయిన్ వ్రిక్ అన్నా, రూయిన్ అయినా, స్పాయిల్ చేయటం అయినా. తర్వాత కాన్స్టిట్యూటెడ్. కాన్స్టిట్యూటెడ్ అంటే అఫీషియల్లీ ఫార్మ్డ్ అని. అంటే ఏదైనా ఒక బిల్‌ని అఫీషియల్‌గా ఫార్మ్ చేసామనుకోండి. దాన్ని కాన్స్టిట్యూటెడ్ అంటాం అన్నమాట. తర్వాత హోలిస్టిక్ అంటే హోల్ పిక్చర్. తర్వాత ఇన్‌కాంపిటెన్స్. ఇన్‌కాంపిటెన్స్ అంటే ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ అన్నమాట. ఎబిలిటీ లేకపోవడం, అంటే సామర్థ్యం లేకపోవటం. కాంపిటెన్స్ అంటే ఆత్మస్థైర్యం కానీ ఆడొక పొటెన్షియల్ లేకపోవటం, ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ అటువంటి మీనింగ్‌లో వస్తదన్నమాట. తర్వాతొచ్చేసరికి డిస్సెమినేషన్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక దాన్ని డిస్సెమినేట్ చేయడమనమాట. ఒకదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం అటువంటి మీనింగ్ వస్తది డిస్సెమినేషన్ అని. డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ చేయటం. తర్వాత డిస్క్లైమర్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్లైమర్ అంటే కాషన్ స్టేట్మెంట్ అన్నమాట. అంటే వార్నింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం. తర్వాత క్యాంపెయినింగ్ అన్నమాట. క్యాంపెయినింగ్ అంటే, అంటే ఓట్స్ వేయండని క్యాంపెయిన్ చేస్తారు చూసావా? ఎలక్షన్ ప్రమోషన్స్ ఆ విధంగా. ఈ పెర్సెప్షన్ అంటే అండర్‌స్టాండ్. వ్రిక్ అన్నాడు. వ్రిక్ అని మీన్స్ రూయిన్. స్పాయిల్ చేసాడు. వాడి లైఫ్‌ని వ్రిక్ చేసాడు అంటే వాడి లైఫ్‌ని స్పాయిల్ చేసాడు అనేది మీనింగ్ వస్తుందన్నమాట. అథెంటిసిటీ అంటే జెన్యూన్ అన్నమాట.
మిలీనియా అంటే 1000 ఆఫ్ ఇయర్స్. తర్వాత ఫోర్త్ కమింగ్ అంటే అప్‌కమింగ్. అకేషన్ అంటే ఈవెంట్. ఈవెంట్ ఏదైనా పండగ అటువంటి మీనింగ్ వస్తదనమాట. గ్రేస్ అన్నాడు. వాట్ ఈస్ ద గ్రేస్ అంటే గ్రేస్ చేయడం అంటే రెస్పెక్ట్. రెస్పెక్ట్ లేదా హానర్ గ్రేస్ అంటే. ఇడియోమేటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అంట. అంటే ఫిక్స్‌డ్ ఎక్స్‌ప్రెషన్స్ అని. లావిష్ అంటే ఎక్స్‌పెన్సివ్ లేదా రిచ్. సో, లావిష్ బాయ్స్ హాస్టల్ అంటే ఎక్స్‌పెన్సివ్ బాయ్స్ హాస్టల్స్, లావిష్ గర్ల్స్ హాస్టల్స్ అంటే ఎక్స్‌పెన్సివ్ గర్ల్స్ హాస్టల్. ఆ విధంగా కొంతమంది హాస్టల్స్‌కి పేర్లు పెడుతుంటారు. సెక్యూర్డ్ అండ్ ప్రొక్యూర్ అంటే అబ్టైన్. చాలా 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 మంచి వర్డ్. సెక్యూర్డ్ అనేది చాలా దగ్గర రిపీట్‌గా వచ్చేటువంటి వర్డ్ ఇది. సెక్యూర్ అన్నా కూడా అబ్టైనింగే. తర్వాత ఇంకేమన్నాడు ఎప్లాబ్ అనమాట. ఎప్లాబ్ అంటే ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనమాట. కాన్ఫిడెన్స్. ఆత్మధైర్యం అన్నమాట. కంపోజర్ అంటే కామ్‌నెస్. అప్లాంబ్ అన్నా, కాన్ఫిడెన్స్ అన్నా, కామ్‌నెస్ అన్నా ఒకటే వస్తది మీనింగ్. తర్వాత డిఫిడెన్స్ అన్నమాట. అంటే డిస్‌కాన్ఫిడెన్స్, వాటి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. డిస్‌కాన్ఫిడెన్స్ వాడు కాన్ఫిడెన్స్ లేదురా వాడికి స్థైర్యం అనేది లేదు. అటువంటి మీనింగ్ వస్తది డిఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఆత్మధైర్యం కలిగి ఉండడం. ఆత్మధైర్యాన్ని కలిగి లేనటువంటి డిఫిడెన్స్ అన్నమాట. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. పీటర్బేషన్ అంటే యాంక్సైటీ. వర్రీ అవ్వటం. సాలిసిట్యూడ్ అంటాడు. సాలిసిట్యూడ్ అంటే కేర్ అనమాట. కన్సర్న్ కలిగి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు మన ఫ్రెండ్ గురించి ఒక కన్సర్న్ కలిగి ఉండటం, వాడి గురించి బాగా కేరింగ్‌గా ఉండటం అటు మీనింగ్ వస్తదనమాట. కేరు, కన్సర్న్ అటువంటి మీనింగ్ వస్తది. సాలిసిట్యూడ్ అనమాట. సాలిసిట్యూడ్ అంటే. తర్వాతొచ్చేసరికి లుగుబ్రియస్ అన్నాడు. లుగుబ్రియస్ అంటే వెరీ సాడ్ కండిషన్స్‌లో ఉన్నాడని. తర్వాత సోంబర్ అంటే గ్లూమీ అని. సాలిసిట్యూడ్ అంటే కేర్ అండ్ కన్సర్న్. తర్వాత లుగుబ్రియస్ అంటే వెరీ సాడ్ కండిషన్‌లో ఉన్నాడని, చాలా బాధలో ఉన్నాడని, దాన్ని లుగుబ్రియస్ అంటామనమాట. తర్వాతొచ్చేసరికి సోంబర్ అంటే గ్లూమీలో ఉన్నాడని. బియాండ్ అంటే చీర్‌ఫుల్‌గా ఉన్నాడు. ఎట్లైనా చేయాలిరా వర్క్‌ని ఎట్లైనా ఆహ్, హ్మ్, తో తోడుదెంగే అటువంటి మీనింగ్స్‌లో యూజ్ చేస్తాం బియాండ్ అనమాట చీర్‌ఫుల్. తర్వాత గిడ్డీ అంటే ఎక్సైటెడ్, డిజీ. యూఫోరిక్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీనెస్. తర్వాత రాప్చరస్ అంటే ఫుల్ ఆఫ్ జాయ్. ఒక్కొక్క మీనింగ్ కూడా రాస్తాను చూడండి ఇక్కడ. లుగుబ్రియస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లుగుబ్రియస్ అని వెరీ సాడ్ కండిషన్‌లో ఉన్నాడని. తర్వాత సోంబి అన్నాడు. సోంబర్ అంటే ఆయన కూడా వెరీ సాడ్ కండిషన్, వెరీ యాంక్సైటీ కండిషన్, వొర్రీ కండిషన్‌లో ఉన్నాడని సోంబర్ అంటాం అన్నమాట. బియోంట్ అన్నమాట. బియోంట్ అంటే చీర్‌ఫుల్ అని. గిడి అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు అంటే గిడి అంటాం అన్నమాట. గిడి. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాడా, చాలా హ్యాపీనెస్‌గా ఉన్నాడురా, చాలా ఇంపార్టెంట్ విషయంలో చాలా క్రూషియాలిటీ చూపిస్తున్నాడురా అని గిడ్డి అంటాం అన్నమాట. యూఫోరిక్ లేదా యూఫోరియా అక్కడ మెన్షన్ చేయలేదు. యూఫోరియా అని కూడా సేమ్ మీనింగ్ వస్తదన్నమాట. తర్వాతొచ్చేసరికి రాప్చరస్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాప్చరస్? రాప్చరస్ ఫుల్ ఆఫ్ జాయ్, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ కలిగి ఉండటం అన్నమాట రాప్చరస్. తర్వాత రిగరస్,
స్ట్రిక్ట్‌గా ఉండటం, మెథడాలజీ తెలిసింది, ఇన్‌ఫ్లుయెన్షియల్, ప్రయోరిటైజ్, సస్టైనబిలిటీ తెలిసిందే, ఫార్వర్డ్ థింకింగ్ అంటే ముందుగా ఆలోచించటం, అప్రోచ్, ఇంపరేటివ్ అంటే అబ్సల్యూట్‌లీ నెసెసరీ, ఇంపరేటివ్ మోస్ట్ ఇంపార్టెంట్ అత్యవసరమైనటువంటి. ఇంపరేటివ్, రోబస్ట్ అంటే స్ట్రాంగ్, కాంపిటేటివ్ అంటే ఎబిలిటీ టు కంపీట్, ఇల్యూషమెంట్ అంటే డిసప్పాయింట్‌మెంట్ ఆఫ్టర్ ఫాల్స్ హోప్ అనమాట. ఏదో ఫాల్స్ హోప్ తర్వాత చాలా డిసప్పాయింట్‌మెంట్ అయిపోవడాన్ని డిసిల్యూషన్‌మెంట్ అనమాట. ఇల్యూషన్ అంటే ఒక హోప్. డిసిల్యూషన్‌మెంట్ అంటే ఫాల్స్ హోప్ తర్వాత డిసప్పాయింట్ అయిపోవడం అనమాట. దాన్ని డిసిల్యూషన్‌మెంట్ అంటాం. ఫాల్స్ హోప్ అనమాట. డిసప్పాయింట్ ఆఫ్టర్ ఫాల్స్ హోప్. ఎక్సాసర్బేటెడ్, మేక్ వరస్ట్, టెన్షన్, గ్రీవెన్సెస్ మీన్ కంప్లెయింట్. చాలా చాలా ఇంపార్టెంట్. గ్రీవియన్స్ మీన్స్ కంప్లెయింట్. ఒకరి మీద గ్రీవెన్స్ అవ్వటం, ఒకరి మీద కంప్లెయింట్ అవ్వటం. తర్వాత అడాప్ట్ అంటే అడ్జస్ట్ అవ్వటం, అడ్జస్ట్ చేసుకోవటం, అడాప్ట్ చేసుకోవడం. దేన్ని అడాప్ట్ చేసుకుంటాం. దాన్ని మనం దానికి అడ్జస్ట్ అవుతున్నాం అని. నావిగేట్, ఫైండ్ వే త్రూ అన్నమాట. ఫైండ్ ఏ వే త్రూ. ఈ దారిలో ఒక వే చూపించడం అన్నమాట. ఫైండ్ ఏ వే. కాంప్లెక్సిటీస్ అంటే డిఫికల్టీ అండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫెసిలిటీస్. ఎమిషన్స్ అంటే రిలీజింగ్ ఆఫ్ గ్యాసెస్. ఎమిషన్స్ దేన్నైనా ఎమిషన్స్ అంటాం. రిలీజింగ్ ఆఫ్ గ్యాసెస్, రిలీజింగ్ ఆఫ్ సాలిడ్స్ రిమూవ్ చేయటాన్ని దీన్ని ఎమిషన్స్ అంటాం. కార్బన్ అంటే తెలిసిందే. అంటే పొల్యూషన్స్ లింక్ అయ్యేటువంటి ఒక ఎలిమెంట్‌నే కార్బన్ అంటాం అన్నమాట. ప్రమోట్ అంటే ఎంకరేజింగ్, వెల్ బీయింగ్, గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ కలిగి ఉండటం వెల్ బీయింగ్ అంటాం. తర్వాత ఇంటలెక్చువల్ రిలేటెడ్ థింకింగ్‌కి సంబంధించి ఇంటలెక్చువల్ అంటాం అన్నమాట. మోరల్ వాల్యూస్ అంటే ఎథికల్ వాల్యూస్, ఎథికల్ ప్రిన్సిపల్స్. జనరేషన్స్ అంటే ఏజ్ గ్రూప్స్. అంటే ఆ జనరేషన్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు, మన జనరేషన్ జెడ్ జనరేషన్ అంటాం అన్నమాట. అంటే మన ఫాదర్ జనరేషన్ ఆ విధంగా ఏజ్ గ్రూప్ కలిగినటువంటి వాళ్ళు ఒక జనరేషన్ అంటాం. డెడ్ లైన్ అంటే లాస్ట్ డేట్ అని. డెడికేషన్ అంటే కమిట్మెంట్. ఒక కమిట్మెంట్ కలిగి ఉండటం, ఒక డెడికేషన్ కలిగి ఉండటం. ఇక్కడ రాస్తాను చూడండి డెడికేషన్ గూడా. డెడికేషన్. డెడికేషన్ మీన్స్ కమిట్మెంట్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అన్నమాట. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే పర్యావరణం పొల్యూట్ అవ్వడం అన్నమాట. అడాప్ట్ చేసుకుంటే యాక్సెప్ట్ చేయటం. సో డైలాగ్స్ అంటే డిస్కషన్స్ అని. దేర్ ఈస్ ద డైలాగ్స్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ వుమెన్ అంటే డిస్కషన్స్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ వుమెన్ అనే మీనింగ్ వస్తదన్నమాట. డైలాగ్. డైలాగ్ అంటే డిస్కషన్స్ అన్నమాట. డొమెస్టిక్ అంటే వితిన్ ద కంట్రీ. ఇంటర్నేషనల్స్ అంటే ఔటర్ ద కంట్రీ. డొమెస్టిక్ అంటే వితిన్ ద కంట్రీలో జరిగే డొమెస్టిక్ అంటాం. తర్వాత వాస్ట్‌నెస్ అంటే గ్రేట్ సైజ్ అన్నమాట. అంటే పెద్ద సైజ్ కలిగిన వాస్ట్‌నెస్ అంట పిలుస్తామన్నమాట. పెద్ద సైజున్న కలిగినటువంటి దాన్ని వాస్ట్‌నెస్ అంటామన్నమాట. షార్క్ ఈస్ ద వాస్ట్‌నెస్ యానిమల్ అంటే షార్క్ అనేది పెద్ద సైజు కలిగినటువంటి యానిమల్ అనేటువంటి మీనింగ్ వస్తదన్నమాట. రిచ్‌నెస్ అంటే అబండెన్స్ కలిగి ఉండటం అన్నమాట. ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. రిగు రిగుబ్రియస్ అంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిగు లుగుబ్రియస్? లుగుబ్రియస్ మీన్స్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. లుగుబ్రియస్ అంటే వెరీ సాడ్. సోంబర్ అంటే గ్లూమీ. గ్లూమీ అన్నా, వెరీ సాడ్ అన్నా ఒకటే. బయోంట్ అంటే చీర్‌ఫుల్. గిడ్లీ. గిడ్లీ అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడురా, డిజీగా ఉన్నాడురా, ఎక్సైటెడ్. ఎక్సైటెడ్ లేదా డిజీ. యూఫోరియా అంటే వెరీ హ్యాపీనెస్. వెరీ హ్యాపీ లేదా ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. చాలా ఆనందం కలిగి ఉండటం. రప్చరస్ అంటే ఫుల్ ఆఫ్ జాయ్.
అంటే హ్యాపీగా, ఎంజాయ్‌మెంట్‌తో ఉండటం. ఇంపీరియడ్ అంటే అత్యవసరమైన మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. మైన లేదా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత డిsillusionment అన్నమాట. డిసప్పాయింట్‌మెంట్. డిసప్పాయింట్‌మెంట్ ఆఫ్టర్ ఫాల్స్ హోప్. డ్యూ టు ఫాల్స్ హోప్ అన్నమాట. తర్వాత గ్రీవెన్సెస్ అంటే కంప్లెయింట్స్. తర్వాత నావిగేట్ అంటే ఫైండ్ ఏ వే. ఒక పాత్‌ని చూపించడం అన్నమాట. డెడికేషన్. వాట్ ఈస్ ద డెడికేషన్ అంటే కమిట్మెంట్. అడాప్ట్. అడాప్ట్ అంటే యాక్సెప్ట్ చేయడం. అడాప్ట్ చేయడం అంటే యాక్సెప్ట్ చేయడం. సో డైలాగ్స్ అంటే డిస్కషన్స్. తర్వాత వచ్చేసరికి వాస్ట్‌నెస్ అన్నాడు. వాస్ట్‌నెస్ అంటే హ్యూజ్ సైజ్ లేదా లార్జ్ సైజ్. ఇంకొన్ని వర్డ్స్ చెప్తాను. అవి ఫిల్టర్ చేసిన వర్డ్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు నేను చెప్పేటివి 35 వర్డ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. స్టీల్త్ అంటాడు. స్టీల్త్ అంటే ఫస్ట్ మీనింగ్ చూస్తానండి కేర్‌ఫుల్‌గా దాని మీనింగ్ ఏంటనేది. స్టీల్త్. స్టీల్త్ అంటే నోటీస్‌డ్ అని. స్టీల్త్ నోటీస్ చేసాము. స్కేర్స్‌లీ అటువంటి మీనింగ్‌లో వస్తదనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐబీపీఎస్ అండ్ ఎస్‌బీఐ అండ్ ఐబీపీఎస్ ఎగ్జామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి డిస్కస్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పైవోటల్ అంటే వెరీ ఇంపార్టెంట్. తర్వాత బోల్స్టర్. బోల్స్టర్ అంటే స్ట్రెంథెన్ చేయటం. టీఆర్‌ఈఎన్‌జీ స్ట్రెంథెన్. సస్టైనబుల్ అంటే లాంగ్ లాస్టింగ్. స్టీల్త్ అంటే నోటీసబుల్ అని. పర్సుయేషన్ అంటే కన్విన్స్ చేయటం. కన్వియన్స్. కాంప్లెక్సిటీ అంటే కాంప్లెక్సిటీ. కాంప్లెక్స్. కాన్షియాస్ట్రిసిటీ కాన్స్టిట్యూటెడ్ అంటే రూల్స్ ఫాలోడ్. హాలిస్టిక్ అంటే హోల్ పిక్చర్. తర్వాత తర్వాత ట్రాన్స్పరెన్సీ అంటే ఓపెన్‌నెస్. తర్వాత హానెస్ట్‌లీ. అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ. తర్వాత డిసెమినేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ పంచటం. డిస్క్లైమ్ అంటే వార్నింగ్ స్టేట్మెంట్ అన్నమాట. వార్నింగ్ స్టేట్మెంట్. సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్ అని. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవన్నీ. రిపీట్‌గా వచ్చేటువంటి వర్డ్స్ ఐబీపీఎస్, ఎస్‌బీఐ ఎగ్జామ్స్‌లో. ఈ పెర్సెప్షన్‌లో అంటే అండర్‌స్టాండ్. అథెంటిసిటీ అంటే జెన్యూన్ అన్నమాట. జెన్యూనెస్. కాంప్రహెన్సివ్ అంటే కంప్లీట్ లేదా బ్రీఫ్ లేదా ఎక్స్‌ప్లెయినబుల్. బైలేటరల్ తెలిసిందే మీకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైలేటరల్? బైలేటరల్ అంటే 2 కంట్రీస్ మధ్య ఉన్న డిస్కషను, డైలాగ్స్, డిస్కోర్స్ దాన్ని బైలేటరల్ అంటాం అన్నమాట.
స్ట్రాటజిక్ పార్ట్నర్ తెలిసిందే. ఫోర్త్ కమింగ్ అంటే అప్‌కమింగ్. అండర్‌టేకెన్ అంటే మన పరిధిలోకి తీసుకోవటం. రిగరస్ అంటే స్ట్రిక్ట్. మెథడాలజీ అంటే మెథడ్, మెథడ్స్ లేదా ప్యాటర్న్స్. ఇన్‌ఫ్లుయెన్షియల్ అంటే ప్రభావితం చేసినటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం. సస్టైనబిలిటీ అంటే లాంగ్ లాస్టింగ్ చెప్పాను ఆల్రెడీ మళ్ళీ రాస్తున్నాను. ఇంపరేటివ్ అంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్లోగా గుర్తుపెట్టుకోండి. వీటిని ఇంపరేటివ్ అని కూడా అత్యవసరమైనటువంటి మీనింగ్‌లో వస్తది. తర్వాత రోబుస్ట్. రోబుస్ట్ అంటే స్ట్రాంగ్ లేదా స్ట్రిక్ట్. కాంపిటేటివ్ తెలిసిందే. డిజిలిస్మెంట్ అన్నమాట. డిస్సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఆఫ్ రాంగ్ హోప్. డిస్సాటిస్ఫై అవ్వటం అన్నమాట. ఇదేనో రాంగ్ హోప్ వల్ల. ఎక్సాజర్బేటెడ్ అంటాడు. మేక్ వర్స్ట్ ఆర్ వర్స్. నావిగేట్ ఫైండ్ ఏ వే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అంటే ఫెసిలిటీస్. తర్వాత వచ్చేసరికి డెడికేషన్. డెడికేషన్ అంటే కమిట్మెంట్. అడాప్ట్ అంటే యాక్సెప్ట్ చేయటం. డొమెస్టిక్ అంటే వితిన్ ద నేషన్ అని. ఎగ్జాంపుల్ ఇండియాలోనే అని మీనింగ్ వస్తది. ఇవి ఈరోజు సారీ ఏదిది? 38 ఎస్‌బీఐపీఓ 38 మోడల్ టెస్ట్ యొక్క ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్. ఈచ్ వన్ ఇంపార్టెంట్ ఒక్కొక్క వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాసుస్ట్రీ అన్నాడు. కాసుస్ట్రీ అంటే చూస్తాను వాటి మీనింగ్. కాసుస్ట్రీ అంటే డిసెప్టివ్ రీజనింగ్ కలిగి ఉండటం. ఓకే. నెక్స్ట్ తర్వాత మోడల్ టెస్ట్‌లు ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ డిస్కస్ చేస్తాను.